నామినల్ జీడిపి అదేవిధంగా రియల్ జీడిపికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏ విధంగా ఉంది, రియల్ జీడిపి అనేది ఎందుకు మనం కౌంట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది ఈరోజు చూద్దాం. ఓకేనా? రైట్. కాబట్టి నిన్న జరిగిన క్లాస్ మీరు ఇంటికి వెళ్ళి చదువుంటే మీకు ఈరోజు జరిగే క్లాస్ చాలా ఈజీగా ఉంటుంది. ఈరోజు క్లాస్ మిస్ అయిన వాళ్ళకి నేషనల్ ఇన్కమ్ అర్థమవుతుంది అనే ఆలోచన చేయడం కూడా వేస్ట్. ఇంకా సార్ ఎన్ఎన్పికి ఎన్డిపికినా ఒక డిఫరెన్స్ సింపుల్ చెప్తాను చూడండి సార్. చెప్తాను, పర్లేదు, రెండు మాటలైనా మాట్లాడదాం. మీరు అడిగింది ఎన్ఎన్పి అదేవిధంగా ఎన్డిపి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్ అంటున్నారు. డిఫరెన్స్ నేను చెప్పబడలేదు, మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తెలిసిపోతుంది చూడండి. ఎస్ ఎన్ఎన్పిలో ఇక్కడ ఎన్ ఉంది కదా, ఎన్ అంటే మీకు తెలుసు, దీన్ని ఇంటర్నేషనల్గా మీరు కన్సిడర్ చేయండి అని చెప్పాను. ఇంటర్నేషనల్గా అంటే ఏంటి, నేషన్ అనే పదం తీసుకున్నప్పుడు సిటిజన్షిప్ అనేది క్రైటీరియా ఉంటుంది. ఓకేనా? మేడం కూడా పర్సన్గా తీసుకోవచ్చు అన్నారు. ఆ వర్డ్ దాదాపు 40 స్టాండర్డ్ ఎకానమీ పుస్తకాలు ఎక్కడా లేదు పర్సన్గా తీసుకోమని. బట్ సిటిజన్ అనే వర్డ్ అయితే వాడారు. సిటిజన్, ఇప్పుడు ఇండియా సిటిజన్ ఎక్కడుంటే అక్కడ జీడిపిలో ఆ దేశానికి సంబంధించి ఎన్ఎన్పిలో యాడ్ అవుతుంది. అర్థమైందా? ఇది ఇంటర్నేషనల్కి సంబంధించింది. డి అంటే ఆ బౌండరీస్ లోపల ఏ దేశంలో నివసిస్తున్నారో ఆ దేశం యొక్క బౌండరీస్కి వస్తుంది. సింపుల్గా ఈ రెండింటికి డిఫరెన్స్ మనం ఏం చెప్పచ్చు అంటే, ఒకే వర్డ్లో చెప్పండి సార్ అన్నారు కదా, ఎన్ఎఫ్ఐఏ. ఏంటి ఎన్ఎఫ్ఐ అంటే? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ది అబ్రాడ్. ఓకేనా? అది ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఎన్ఎఫ్ఐఏ. ఎన్ఎన్పికి ఎన్డిపికి మధ్య ఉన్న డిఫరెన్స్. నేను ఎందుకు ఇట్లా చెప్పానంటే, ఈ రెండు వర్డ్స్ ఇచ్చారు కదా, రేపు ఎగ్జామ్లో అడగచ్చు, తప్పేం లేదు. కొత్త కొత్త ఇన్నోవేటివ్గా ప్రశ్నలు వస్తున్నాయి. ఈ ఇయర్లో అయితే అసలు బడ్జెట్ సర్వే నుంచి ఇన్ని ప్రశ్నలు వస్తాయనుకోలేదు, ఎక్కువ పడ్డాయి ప్రశ్నలు. అట్లా ఇలా డిఫరెన్స్ ఏముంది చూద్దాము అనుకున్నప్పుడు రాసుకోండి. మీరు ఏ పదమైనా సరే రాసుకొని, ఏంటి, ఓకే, పిపి ఎన్ఓ ఏం డిఫరెన్స్ ఉంది, ఎన్టి. ఈ రెండింటికి డిఫరెన్స్ సార్ ఏం చెప్పాడు, ఇదేమో డొమెస్టిక్ అన్నాడు, ఇక్కడ ఎన్ఎన్ ఇంటర్నేషనల్గా పరిగణించమన్నాడు. అంటే ఏ దేశం లోపల ఉంటే ఆ దేశం లోపలికి వెళ్ళిపోతుంది. పౌరుడుగా భారతదేశానికి చెందినవాడైనా అమెరికాలో నివసిస్తూ ఉంటే అమెరికా యొక్క జీడిపిలోకి యాడ్ అయిపోతుంది. మన దేశం సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి మన దేశం లోపల ఎక్కడ యాడ్ అవుతుందంటే జిఎన్పిలో యాడ్ అవుతుందని చెప్పారు. రైట్. మరి ఈ ఎన్ ఏంటి, నెట్ అంటే గ్రాస్లో నుంచి డిప్రిషియేషన్ తీసేస్తే నెట్ వస్తుంది. వెరీ గుడ్. ఇది పక్కన పెట్టేయండి, ప్రోడక్ట్ పక్కన పెడితే ఈ రెండింటికి డిఫరెన్సు ఎన్ఎఫ్ఐఏ అని మనకు సార్ చెప్పారు అని మీకు థింక్ చేసుకోవాలి చదివేటప్పుడు. ఓకేనా? అర్థమైందా? అర్థమైందా మేడం? కొత్తగా ఉందా? రెస్పాన్స్ ఉండాలి, రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అంటే సార్ జిఎన్పిలో అంటే మనకు వచ్చిన అయితే ఫారెన్ నుంచి మనకు వచ్చిన ఆదాయంలో డిప్రిషియేషన్ తీస్తే అప్పుడు మనకి ఎన్ఎన్పి వస్తుంది. అంటే ఆదాయంలో అని కాదు నేను చెప్పేది. ఇప్పుడు ఒక్క నిమిషం. ఈ రెండింటి మధ్య ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ డి ఉంది. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ఎన్ఎఫ్ఐఏ. ఓకేనా? మన దేశం లోపల విదేశాలు వచ్చి పనిచేస్తే మనం ఇస్తాం వాళ్ళకి ఇన్కమ్. అదేవిధంగా మన దేశం వాళ్ళు విదేశాల్లో పనిచేస్తూ ఉంటే విదేశాల్లో వాళ్ళకి డబ్బులు వస్తుంది, అది మన దేశానికి వస్తుంటుంది. దీన్ని నెట్ రెమిటెన్సెస్ అని కూడా అంటారు. ఈ రెండింటికి డిఫరెన్స్ అది. ఇది కాదు నేను చెప్పేది. ఈ కంపారిజేషన్ మీరు నెట్ టు గ్రాస్ అనేటప్పుడు ఈ రెండింటికి చేయకూడదు, డొమెస్టిక్కి నేషనల్కి చేయకూడదు. ఎక్కడ కంపేర్ చేయాలి అంటే, దేని కంపేర్ చేయాలంటే జిఎన్పి కంపారిజేషన్ విత్ ఎన్ఎన్పి. జీడిపిని కంపేర్ చేయాల్సింది ఎన్డిపితో. అంతేగాని మీరు కంపారిజేషన్ అనేది నేను ఇలా చేస్తానంటే నో, నాట్ పాసిబుల్. ఎట్లా పాసిబుల్ అవుతుంది? వర్కౌట్ కాదు. అర్థమైందా? ఇలా మనకు లెక్కలు కూడా రావు.
అంటే మొత్తం నేషనల్ ఇన్కమ్ని గణించేటప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు వస్తుంది మన క్యాలిక్యులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అని ఆ టాపిక్ లోపల కూడా గవర్నమెంట్ కూడా ఈ విధంగా కంపేర్ చేయదు, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయదు, ఈ విధంగా లెక్కలు కూడా తీయదు. ఓకేనా? క్లియర్? రైట్. మీరు కంపారిజేషన్ చేస్తే గ్రాసు నెట్కు చేయాలంటే డెఫినెట్గా ఇక్కడ ఎన్ ఉండాలా, ఇక్కడ ఎన్ ఉండాలా. అర్థమైందా? ఓకేనా? రైట్. క్లియర్ కదా సార్ డౌట్? థ్యాంక్ యూ. చూడండి సార్, టుడే వీ విల్ డిస్కస్ అబౌట్, రాసుకోండి సార్ మీరు కూడా, నామినల్ జీడిపి వర్సెస్ రియల్ జీడిపి. ఇది మన టాపిక్. ఇందు లోపల మనకు తెలుస్తుంది రెండిట్లో కామన్గా జీడిపి అని ఉంది. ఇప్పటి వరకు మనము జీడిపి అంటే మనకు ఒక ఫార్ములా తెలుసు. ఏం తెలుసు అంటే క్వాంటిటీని ప్రైస్తో మల్టిప్లై చేస్తే మనకు జీడిపి అవుట్పుట్ అనేది వస్తుంది అనేది తెలుసు. కామన్గా ఇప్పటి వరకు మనకు తెలిసిందే. బాగుంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ 100 అనుకోండి. ఆ 100 అనేది ధర సుమారు ఒక 1000 రూపాయలు, సుమారుగా 1,00,000 రూపాయలు అనేది జీడిపి. ఇప్పుడు నేనేమంటానంటే క్వాంటిటీ ఏ ఇయర్లో తీసుకోవాలి అన్నది ప్రశ్న. క్వాంటిటీ అనేది ఏ ఇయర్ తీసుకోవాలి అంటే కరెంట్ ఇయర్ తీసుకున్నాం అనుకోండి. కరెంట్ ఇయర్, ఇప్పుడు కరెంట్ ఇయర్ ఏంటి సార్? 2025. 2025 సంవత్సరాన్ని నేను కరెంట్ ఇయర్గా తీసుకున్నాను, ఆ సంవత్సరంలో జరిగిన ఉత్పత్తి ఎంతో తెలుసుకోవడానికి. అదేవిధంగా అదే సంవత్సరం అంటే కరెంట్ ఇయరే తీసుకుంటున్నాను. అంటే ఈ ప్రస్తుత సంవత్సరంలో ఎంత ధర ఉంది, ఆ ప్రోడక్ట్కి ఎంత ధర ఉంది అంటే క్వాంటిటీని కరెంట్ ఇయర్లో తీసుకొని ఆ ప్రోడక్ట్కి ఆ సంవత్సరంలో ఎంత ధర ఉందో అదే సంవత్సరాన్ని తీసుకుంటే దీన్ని మనము నామినల్ జీడిపిగా చెప్తాం సార్. ఏం చెప్తాం సార్? నామినల్ జీడిపిగా చెప్తాం. ఓకేనా? నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, సింపుల్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు జీడిపి అనేది మనకి ఎలా వస్తుందంటే వస్తు సేవలు ఉంటాయి కదా, వాటిని ఆ ధరలతో మల్టిప్లై చేసినప్పుడు మనకు ఆ దేశం యొక్క జాతీయ ఆదాయం వస్తుంది. ఆ జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ప్రస్తుత సంవత్సరాన్ని తీసుకుంటే నామినల్ జీడిపి, నామమాత్రపు జాతీయ ఆదాయం. ఓకేనా? అట్లా కాకుండా బేస్ ఇయర్ని తీసుకుంటే అది రియల్ జీడిపి. ఎందుకు అలా వస్తుంది అనేది నేను చెప్తాను. ఓకేనా? దీన్ని నోట్ చేసుకోండి. ఇయర్ సేమ్గా ఉంది చూడండి. క్వాంటిటీలోనూ 2025, కరెంట్లోనూ 2025. అంటే దీని మీనింగ్ ఏంటంటే 2025 సంవత్సరంలో ఒక 100 కార్స్ ప్రొడక్షన్ జరిగిందనుకోండి, ఒక్కో కారు ధర 1000 రూపాయలు అనుకోండి. ఓకేనా? అది ఆ 1000 రూపాయలు అనేది ఏ సంవత్సరంలో 1000 రూపాయలు అని చెప్తున్నాను? 2025లో 1000 రూపాయలు. అట్లా కాకుండా 2011లో ఎంత అంటే తెలీదు, అప్పుడు ధరలోకి వెళ్ళాలి. అది వచ్చి సేమ్ ఇప్పుడు ఇక్కడ మనం ఏమైతే చెప్తామో సేమ్ టేబుల్లో కూడా అదే వస్తుంది. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఉంటే మనకు అది నామినల్ అనమాట. ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యండి, అవుట్పుట్ ఇంక్రీజ్లో ఉండిందంటే అది రియల్ జీడిపి. ఆ విధంగా ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, నెక్స్ట్ రియల్ జీడిపి చెప్తాను కదా, అక్కడ మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. చూడండి నెక్స్ట్ ఇది నోట్ చేసుకోండి, చెప్తా. మీరు అడిగిన క్వశ్చన్కి కమింగ్ సూన్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, రియల్ జీడిపిలో చెప్తాం.
ఇది యాక్చువల్గా నిన్నే కంప్లీట్ చేస్తుంటే మీకు ఈ డౌట్లు వచ్చి ఉండవు. కంటిన్యూషన్ కదా, నిన్న పట్టికలో చెప్పాను. ఆ పట్టిక ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి, దీన్ని వేరే రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియరా? నెక్స్ట్ చూడండి, ఇది నామినల్ జీడిపి అయింది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే, మీరు డిఫరెన్స్ చూడండి, వర్సెస్ అని పెట్టానంటే రియల్కి నామినల్కి ఏం డిఫరెన్స్ ఉంది అనేది మీరు ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు జీడిపి ఈజ్ ఈక్వల్ టు మీ అందరికీ తెలుసు క్వాంటిటీ ఇంటూ ప్రైస్. నేనేమంటున్నానంటే ఈ క్వాంటిటీ అనేది 2025 సంవత్సరంలో ఎంత ఉందో చూద్దాం. 2025 సంవత్సరంలో 100 ఉంది క్వాంటిటీ అనేది. ఇది ఏమిది? కరెంట్ ఇయర్. ఎస్ఆర్ నో? 2025 రాశానంటే ఇది కరెంట్ ఇయర్. ప్రైస్ నేనేమంటున్నానంటే ప్రైస్ అనేది ఒక 500 ఉందనుకోండి. ఇది ఏ ఇయర్ది? ఈ సంవత్సరంది కాదు. ఈ ప్రైస్ నేను 2011-12 తీసుకున్నా. అప్పుడు దీన్ని నేనేమని పిలుస్తానంటే బేస్ ఇయర్ అని పిలుస్తాను. బేస్ ఇయర్ అంటే ఈ సంవత్సరం ఎంత ఉత్పత్తి జరిగిందనేది ఒక స్థిర సంవత్సరం ఆధారంగా నేను లెక్కిస్తే నాకు వచ్చే జీడిపిని నేనేమని పిలుస్తానంటే రియల్ జీడిపి. ఓకేనా? ఓకే, ఇప్పుడు బాగుంది సార్. ఇప్పుడు ఈ సంవత్సరంలో ప్రొడక్షన్ ఎంత జరిగింది, ఈ సంవత్సరంలో ధరలు ఎలా ఉంది, ఇలా లెక్కిస్తే నామినల్ జీడిపి అన్నారు, బాగుంది. కానీ ఈ సంవత్సరం వచ్చినటువంటి ఉత్పత్తి బేస్ ఇయర్ ఆధారంగా లెక్కిస్తే రియల్ జీడిపి అంటున్నారు. అసలు ఈ బేస్ ఇయర్ అంటే ఏంటి? ఇది మీకు రావాల్సిన ప్రశ్న సివిల్స్ యాస్పిరెంట్గా. ఇప్పుడు ఇలా చూసుకుంటే మొత్తం జీడిపి ఎంత వస్తుంది? సుమారు ఎంత సార్? 50,000. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇంతకు ముందు చూడండి 1 lakh వచ్చింది. ఏంటి జీడిపి మొత్తం ఎంత వచ్చింది సార్? 1 lakh వచ్చింది. కానీ ఇప్పుడు ఈ ప్రైస్ అనేది ప్రస్తుత ధరల్లో తీసుకున్నప్పుడు, ఇప్పుడు మీరందరూ 2025లో ఉన్నారు, ఎస్ఆర్ నో? ఈ 2025లో ఎంత ప్రొడక్షన్ చేశారంటే 100. ఓకే, దాని యొక్క ధర ప్రస్తుత సంవత్సరం ఎంత ఉంది? 1000. ఓకేనా? ఇలా చేస్తే మీకు వచ్చినటువంటి జీడిపి 1 lakh. ఇట్ మీన్స్ ప్రోడక్ట్ మొత్తం టోటల్ క్వాంటిటీ ఆఫ్ ది ప్రొడక్షన్ మొత్తం కూడా 2025లో ఎంత చేశామో దానికి ఆ ధర ఎంత ఉందో అదే సంవత్సరంలో లెక్కేస్తే మనకు వస్తూ ఉండేది నామినల్ జీడిపి. ఓకేనా? క్లియరా? నేను ఇలా తీసుకోవట్లేదు. ఇప్పుడు నేను ఎందుకు ఇలా తీసుకోవట్లేదంటే చెప్తా, దానికి కూడా రీజను. నేనేం చేస్తున్నాను, ఒక బేస్ ఇయర్ని తీసుకుంటున్నా. ఏంటి ఆ బేస్ ఇయరు అంటే క్వాంటిటీ ప్రొడక్షన్ అనేది 2025లో చేస్తున్నప్పటికీ దాని యొక్క ధరని 2011-12లో ఏ ధర ఉందో ఆ ధరతో నేను లెక్కిస్తున్నాను. అలా లెక్కిస్తే వాస్తవ జీడిపి రియల్ జీడిపి అని అంటున్నా. ఎందుకు ఇలా లెక్కిస్తారంటే ఒక్కో ఆర్థిక సంవత్సరంలో ఒక్కో ఫైనాన్షియల్ ఇయర్లో సడన్గా ధరలు పెరిగిపోతూ ఉంటాయి. సడన్ రైజ్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సడన్గా రైజ్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి డిమాండ్ సప్లైలో వచ్చేటువంటి ఇంబ్యాలెన్సెస్ వల్ల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం లేదా విపరీతంగా తగ్గిపోవడం వలన అసలైన ప్రొడక్షన్ ఎంత జరిగిందో మనకు తెలియదు. అసలు నేషనల్ ఇన్కమ్ అంటే డెఫినేషన్ ఏం చెప్పాను నేను? ఫైనల్ వాల్యూ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ విత్ ఇన్ ద కంట్రీ ఇన్ ఏ 1 ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పాను. అంటే ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటంటే దేశం లోపల జరిగేటువంటి వస్తు సేవల ఉత్పత్తి విలువ లెక్కించడం. అర్థమవుతుందా? ఈ విలువ లెక్కించే క్రమంలో ఆ ప్రొడక్షన్ మీద కాన్సన్ట్రేషన్ కాకుండా ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ధరలు విపరీతంగా తగ్గిపోవడం వల్ల నీ నేషనల్ ఇన్కమ్ అనేది మారిపోతే అది సరైనటువంటి లెక్కలు కాదు కదా. అక్యురేట్ రిజల్ట్స్ మనకు తెలియదు కదా. కరెక్ట్గా మనకు తెలియనప్పుడు మనం ఏ విధంగా నేషనల్ ఇన్కమ్ పెరిగింది, మనం అద్భుతంగా మన దేశ ఆదాయం పెరిగిందని మనం చెప్తాము. అక్యురేట్ రిజల్ట్స్ రావడానికి, బెటర్ రిజల్ట్స్ మనం తెలుసుకొని మన పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి, ఇతర దేశాలతో కంపేర్ చేయడానికి బెటర్గా ఒక బేస్ ఇయర్ అనేది ఉండాలి అని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే బేస్ ఇయర్ ధరల్లో లెక్కించాలి. ఈ సంవత్సరం వచ్చినటువంటి ఉత్పత్తిని
ఏదైతే ఆధార సంవత్సరం ఉందో బేస్ ఇయర్ ఉందో ఆ బేస్ ఇయర్లో ఉన్న ధరలతో లెక్కిస్తే వచ్చేటువంటి జాతీయ ఆదాయము వాస్తవ జాతీయ ఆదాయంగా మనం పరిగణించబడుతుంది. అర్థమవుతుందా? ఎస్, ఇప్పుడు క్యాచ్ అయింది కదా పాయింట్. ఇప్పుడు అసలు బేస్ ఇయర్గా ఏ ఇయర్ని తీసుకోవాలి? 2011-12 ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ 2025 అంటే మీకు తెలుసు, ఇక్కడ ప్రొడక్షన్ 100 అంటే కామన్గా మీ అందరికి తెలుసు. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ కదా, ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి మీ అందరికీ తెలుసు. దీనికి ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏమొస్తుంది? 2024 ఏప్రిల్ 1వ తారీఖు నుండి 2025 మార్చి 31వ తారీఖు మధ్య జరిగినటువంటి వస్తు సేవల మొత్తం విలువ అని దీని అర్థం. అది ఎంత అనుకున్నాం? 100 అనుకున్నాం. అర్థమవుతుందా? ఈ సంవత్సరంలో మనకు ధర ఎంత అంటే 1000 రూపాయలు వేసుకున్నాము. అట్లా కాదు, ఇలా లెక్కిస్తే ధరలు పెరుగుదల వల్ల జాతీయ ఆదాయం పెరిగినట్టుగా కనపడుతోంది. ధరలు పెరుగుదల వల్ల జాతీయ ఆదాయం పెరిగినట్లు కనపడితే అది నిజమైన జాతీయ ఆదాయం కాదు. కాబట్టి వాస్తవ జాతీయ ఆదాయం మనకు తెలియాలంటే అసలు సిసలైనటువంటి ఒక ఫైనాన్షియల్ ఇయర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి ఆ ఫైండ్ అవుట్ చేసేటువంటి ఆ ఇయర్ ఏంటి అంటే 2011-12గా సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అసలు 2011-12ని మనం ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ బేస్ ఇయర్గా ఇది ఏ ఇయర్ని తీసుకుంటారు అంటే నో ఫ్లక్చుయేషన్స్ ఇన్ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఫ్లక్చుయేషన్స్ ఉండకూడదు. తర్వాత అట్లా లేకుండా ఉండే ఇయర్ ఏం దొరకలేదు. ఇప్పుడు చూసాం 2025లో చూస్తే గత 10 సంవత్సరాల పాటు చూస్తే మనకు ఫ్లక్చుయేషన్స్ లేనటువంటి ఫైనాన్షియల్ ఇయర్ లేదు. అర్థమవుతుందా? కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తారు? లెస్ ఫ్లక్చుయేషన్స్, తక్కువ ఒడిదుడుకులు ఉన్నటువంటి ఆర్థిక సంవత్సరాన్ని ఎంపిక చేస్తారు. ఒక సంవత్సరాన్ని ఆర్థిక సంవత్సరంగా డిక్లేర్ ఒక ఆర్థిక సంవత్సరాన్ని బేస్ ఇయర్గా డిక్లేర్ చేయాలంటే కండిషన్స్ ఏంటంటే ఫ్లక్చుయేషన్సే ఉండకూడదు. అలాంటి ఇయర్ మనకు కనపడలేదు లాస్ట్ 10 ఇయర్స్లో కానీ 5-7 ఇయర్స్లో కానీ గవర్నమెంట్ అనుకున్నప్పుడు. అప్పుడు దేనికి వెళ్తారు సార్? లెస్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్ని తీసుకొని అప్పుడు ఉన్నటువంటి ధరలను లెక్కిస్తారు. ఎందుకు ఇలా అంటే ఇన్ఫ్లేషన్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇన్ఫ్లేషన్ 12% ఉంది. ఇది కరెక్టా ఇండియాకి? అటర్ ఫ్లాప్. మన యొక్క జాతీయ ఆదాయము 3 కనపడుతుంది. మన సజెస్టబుల్ ఇన్ఫ్లేషన్ ఎంత గవర్నమెంట్ ప్రకారము? 4 ± 2 అంటే ఇట్ మీన్స్ 2% నుంచి 6% వరకు కూడా మనకు మన భారతదేశంలో ద్రవ్యోల్బణం ఉండొచ్చు. ఇన్ఫ్లేషన్ అనేది సజెస్టబుల్ ఇన్ఫ్లేషన్ అనేది 2% to 6%. అంటే ఒక వస్తువు యొక్క ధర కానీ ఒక సర్వీసెస్ యొక్క ధర కానీ ఒక ఆర్థిక సంవత్సరం నుంచి ఇంకో ఆర్థిక సంవత్సరానికి వెళ్ళేటప్పుడు పెరిగితే 2% నుంచి 6% మధ్యలో పెరగాలి. అది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు చాలా చాలా ఆమోదయోగ్యంగా ఉంటుంది, దేశ అభివృద్ధికి సహకరిస్తుంది. అట్లా కాకుండా 2% కన్నా తక్కువ ఉన్నా 6% కన్నా ఎక్కువ ఉన్నా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఈ విధంగా ఇన్ఫ్లేషన్ కరెక్ట్గా ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్, స్టాక్ మార్కెట్లు విపరీతమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా సస్టైనబిలిటీ మెయింటైన్ చేసినటువంటి ఇయర్, భారతదేశం లోపల ఫైనాన్షియల్గా స్టాండర్డ్గా ఉన్నటువంటి ఇయర్, అలాంటి ఇయర్ని మనం తీసుకొని బేస్ ఇయర్గా డిక్లేర్ చేసుకుంటాం. ఎప్పుడు? జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు. అర్థమైందా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? రైట్. ఇప్పుడు ఈ విషయాన్ని మీరు నోట్ చేసుకోండి. బేస్ ఇయర్లో మనం ఎందుకు జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తామంటే వాస్తవ లెక్కల్ని రాబట్టడం కోసము. అర్థమైందా? ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల జాతీయ ఆదాయం పెరిగినట్లు కనబడితే అది నిజమైన జాతీయ ఆదాయం కాదు. కాబట్టి ఏ ఆర్థిక సంవత్సరం అయితే సస్టైనబిలిటీ డెవలప్మెంట్ని కలిగి ఉందో, ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఉన్నటువంటి ఆర్థిక సంవత్సరాన్ని మనం బేస్ ఇయర్గా తీసుకుంటాము.
సార్ మీరు అడిగిన డౌట్కి ఇంకొకటి కూడా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇప్పుడు ప్రొడక్షన్ అనేది పెరిగినప్పుడు జీడిపి అవుట్పుట్ అనేది పెరిగినా తగ్గినా దీన్ని మీరు నామినల్ అన్నారు కదా అని. ఎస్, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగింది సార్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీలంక, వెనిజులా ఫేస్ చేస్తున్నాయి కదా, అలా ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, మోర్ దాన్ 10% పెరిగిందంటే మాత్రం విపరీతంగా పెరుగుతుంది. అసలు క్వాంటిటీ పెరగాల్సిన అవసరం లేదు, ప్రొడక్షన్ పెరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2024లో 100 ఉంది ప్రొడక్షన్, 2025లో నీకు 30 కూడా ఉన్నాయి. ధరలు విపరీతంగా పెరగడం వల్ల విపరీతంగా నేషనల్ ఇన్కమ్ పెరిగినట్టు కనపడుతుంది. ఎస్ఆర్ నో? అట్లా కాకుండా ఇప్పుడు 100 ఉన్నటువంటి క్వాంటిటీ నెక్స్ట్ 150 అయ్యింది, ధరలు విపరీతంగా పడిపోయినాయి, 1% వచ్చింది ఇన్ఫ్లేషన్. అలాంటప్పుడు ఏమవుతుంది సార్, నీకు మొత్తం నేషనల్ ఇన్కమ్ తగ్గినట్టు కనపడుతుంది కదా. అందుకని నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, జీడిపినే కదా. ఇన్ జనరల్గా జీడిపి పెరగచ్చు లేదా తగ్గచ్చు దాని అవుట్పుట్. ఇలాంటి అన్సర్టైనిటీ ఉంటే దాన్ని మనము నామినల్గా పిలవచ్చు అనేది ఆ డెఫినేషన్ యొక్క అర్థం. ఓకేనా? ఇప్పుడు చెప్తే మీకు అది అర్థమవుతుంది, అప్పటికప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తే కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడైతే మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్ కదా. ఎందుకు బేస్ ఇయర్ తీసుకోవాలి, ఈ సంవత్సరంలో ఉన్నటువంటి జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఎందుకు 2011-12ని తీసుకోవాలంటే ఆ సంవత్సరం అనేది సస్టైనబుల్ ఎకనామికల్ డెవలప్మెంట్ కలిగి ఉంది, ఇన్ఫ్లేషన్ అనేది సజెస్టబుల్ ఇన్ఫ్లేషన్ లోపలే ఉంది. కాబట్టి 2011-12ని మనము సెంట్రల్ గవర్నమెంట్ ఆధార సంవత్సరంగా తీసుకొని ఆ సంవత్సరంలో ఉన్న ధరలతో లెక్కించి జాతీయ ఆదాయాన్ని చెప్తే అది వాస్తవ జాతీయ ఆదాయం అవుతుంది. ఓకేనా? ఇది కాన్సెప్ట్, డిడి బస్సు బుక్లో ఉన్న కాన్సెప్ట్. వెరీ గుడ్, చెప్తాను సార్. నెక్స్ట్ హెడింగ్, మన హెడింగ్ ఏంటంటే బేస్ ఇయర్ హెడింగ్ పెట్టి ఆ బేస్ ఇయర్ కథ ఏంటి, దాని తతంగం ఏంటి, దీని తర్వాత ఏమీ లేదా, ఎప్పుడు మన వాళ్ళు మేల్కొన్నారో కూడా చెప్తా. ఓకేనా? వెరీ గుడ్ సార్, ఇట్లుండాలి. జంప్స్ ఉన్నారు క్లాస్లో, వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి, రాసుకున్నారు కదా, వెరీ గుడ్. సార్ ఏమన్నారు, ఇప్పుడు 2025లో ఉన్నాం మనము. 2025లో ఇప్పుడు మనం ఉంటే 2011-12 ఆర్థిక సంవత్సరాన్ని తీసుకున్నారా? ఇట్ మీన్స్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయిపోయింది. అంటే 15 సంవత్సరాల ముందున్నటువంటి ధరలతో ఇప్పుడు జరుగుతున్న ప్రొడక్షన్ని క్యాలిక్యులేట్ చేసి ఇది జీడిపి అని చెప్తున్నారు మన వాళ్ళు. అంటే మన జీడిపి చాలా తక్కువ కనపడుతుంది. 5 ట్రిలియన్ ఎకానమీ కావాలనుకుంటున్నాం కదా మనము. సింపుల్ కాన్సెప్ట్, ఆధార సంవత్సరాన్ని మార్చేస్తే 5 ట్రిలియన్ ఎకానమీ ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఉత్పత్తిలో కొద్దిగా మనకు డెవలప్మెంట్ కనపరిచిన ధరలు ఎలాగో ఈ 10 ఏళ్లలో ధరలు ఇన్ఫ్లేషన్లో భాగంగా పెరుగుంటాయి కదా. ఎస్ఆర్నో? 10 సంవత్సరాలకు ముందు 10 లక్షలు కలిగినటువంటి వ్యక్తి ఏ 10%కో 9%కో ఎక్కడికైనా ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చినా ఈ పొద్దుటికి సుమారు అది డబుల్ అయి ఉంటుంది. ఎస్ఆర్నో? కాబట్టి ఆ ప్రొడక్షన్లో కొంత మార్పు వచ్చినా, ఇంక్రిమెంట్ ఉన్నా, మొత్తం ఓవరాల్ నేషనల్ ఇన్కంలో బిగ్గెస్ట్ ఇంక్రిమెంట్ కనబడుతుంది. ఇది మనం ప్రొజెక్ట్ చేసి దిస్ ఈజ్ ఇండియా అని చూపించే ప్రయత్నం ఆల్రెడీ జరిగింది. అందుకే ఆధార సంవత్సరం కూడా మారింది. ఎప్పుడు? జూలై మంత్లైన 2025లో. కానీ ఈ లెక్కలు ఎప్పుడు మనకు వస్తాయంటే 2026 ఫిబ్రవరి 17వ తేదీన పబ్లిష్ చేయబోతున్నారు. కాకపోతే ఆధార సంవత్సరం ఒక హెడ్డింగ్ పెట్టి మొత్తం పాయింట్స్ నోట్ అవుట్ చేస్తాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బేస్ ఇయర్. ఏంటి బేస్ ఇయర్? ఇప్పటి వరకు ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ ఉన్నటువంటి బేస్ ఇయర్ ఏంటి సార్? ప్రజెంట్ ఉన్న బేస్ ఇయర్ ఏంటంటే 2011-12. ఓకేనా? కానీ దీని ప్లేస్లో 2022-23 ఈ యొక్క ఆర్థిక సంవత్సరాన్ని బేస్ ఇయర్గా ఓకే, బేస్ ఇయర్గా డిసైడ్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఓకేనా? ఎవరు చేశారు ఈ విధంగా? డిసైడెడ్ బై గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ ఉంటుంది సార్? మీ అందరికి తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్. ఇది కూడా క్వశ్చనే కదా. రైట్. ఈ 2022-23 ఆర్థిక సంవత్సరంలో
ఫ్లక్చుయేషన్స్ ఏం పెద్దగా లేవు. ఇన్ఫ్లేషన్ అనేది సజెస్టబుల్లోనే ఉంది, మరీ తక్కువ మరీ ఎక్కువ లేదు. ఎంత ఉండాలని గవర్నమెంట్ చెప్పిందో అంతే ఉంది. విపరీతమైనటువంటి ఒడిదుడుకులు ఏం లేవు. మీ రియల్ ఎస్టేట్ తీసుకున్న, హోటల్, రెస్టారెంట్, ట్రాన్స్పోర్టు, కమ్యూనికేషన్స్, ఇలా క్వారీ అండ్ మైనింగ్ అండ్ క్వారీయింగ్ తీసుకున్న, ఓకేనా, కన్స్ట్రక్షన్ సెక్టార్ తీసుకున్న, ఇక్కడ మనకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ విషయంలో తీసుకున్న, ఇలా మీరు ఏ పాయింట్ తీసుకున్నా కానీ పెద్ద మార్పులేమీ లేనటువంటి ఒక స్టాండర్డ్ ఇయర్ 2022-23 అని చెప్పి దీన్ని బేస్ ఇయర్గా సెంట్రల్ గవర్నమెంట్ డిసైడెడ్ చేసింది. ఎప్పుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అంటే 2025 జూలై మాసంలో 2022-23ని ఆధార సంవత్సరంగా తీసుకుంటున్నామని చెప్పి సెంట్రల్ గవర్నమెంటు ప్రకటించింది. ఈ ఆధార సంవత్సరం ఎప్పుడు ఇంప్లిమెంట్లోకి వస్తుంది అంటే, ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందంటే 2026 ఫిబ్రవరి 27వ తేదీ కానీ లేదా 17వ తేదీ కానీ, డేట్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు. ఫిబ్రవరిలో ఈ ఆధార సంవత్సరాన్ని బేస్ చేసుకొని జీడిపి క్యాలిక్యులేట్ చేయబోతున్నారు. రైట్. ప్రజెంట్ ఉన్నటువంటి బేస్ ఇయర్ ఎన్నోది అంటే 7వసారి చేశారు దీన్ని. ఈ సజెస్ట్ చేస్తున్నారు కదా, ఇది ఎన్నోది అంటే 8వది. అసలు బేస్ ఇయర్, ఫస్ట్ బేస్ ఇయర్ ఏ సంవత్సరాన్ని తీసుకున్నారంటే, ఏ ఫైనాన్షియల్ ఇయర్ని మొట్టమొదటి బేస్ ఇయర్గా తీసుకున్నారంటే 1948-49, ఓకేనా. రెండో బేస్ ఇయర్గా 1960-61. మీరు ఇది గుర్తుపెట్టుకోండి చాలు. తర్వాత దేని ప్లేస్లో ఏది వచ్చిందో గుర్తుపెట్టుకోండి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. దీనికన్నా ముందున్నటువంటి ఆధార సంవత్సరం 2004-5, ఒక అంచనా కోసం అంతే. పర్టికులర్గా ఈ 10 ఏళ్ళకే మార్చాలి, 20 ఏళ్ళకే మార్చాలని ఏం లేదు. గవర్నమెంట్ తనకు నచ్చినప్పుడు మారుస్తూ ఉంది. ఇప్పుడే ఎందుకు మార్చారు అంటే చెప్పకూడదు ఇలాంటివన్నీ కూడా, కానీ చెప్పాను నేను. ధరలు కొంతవరకు ఇప్పుడు పెరుగుంటాయి కాబట్టి మన దేశం లోపల అసలైనటువంటి ఉత్పత్తి జరగకపోయినా నేషనల్ ఇన్కమ్ భారీగా పెరిగినట్లు మనం చూపించుకోవచ్చు. దాని ద్వారా ప్రపంచ దేశాలలో ఆ ఫిగర్ చూస్తేనే కొంచెం కళ్ళు బయర్లు గమ్ముతాయి. ఓ, ఇండియా బాగా డెవలప్ అవుతోంది అన్న ఒపీనియన్ వస్తుంది. మంచిదే కదా మేడం, ఇన్వెస్టర్స్ వస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు, బాగా డెవలప్ అవుతుందంటే. ఫాస్ట్ డెవలప్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి పెట్టుబడిదారులు ఆటోమేటిక్గా కదిలొస్తారు. ప్రజెంట్ సజెస్ట్ చేస్తుండే ఫైనాన్షియల్ ఇయర్ ఎన్నవది సార్? 8th. అది వేరు సార్. పే కమిషన్స్ అన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల్లో ఎంత పెంచాలని చెప్పి స్టడీ చేయడం కోసం వేసేటువంటి కమిషన్స్, అవన్నీ వేరు. అది మన ఎకానమీలో అసలు రాదు. ఫైనాన్స్ కమిషన్ అని వస్తుంది. ఫైనాన్స్ కమిషన్స్ ఉంటుంది కదా, 280 ఆర్టికల్ ద్వారా ఫైనాన్స్ కమిషన్ని మనము ఏర్పాటు చేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ ఫైనాన్స్ కమిషన్ ఏ విధంగా కేంద్ర రాష్ట్రాల మధ్య ట్యాక్సెస్ అంటే ఆదాయాన్ని పంపిణీ చేస్తుంది అనేది అక్కడ డిస్కస్ చేద్దాం, ఓకేనా. ప్లానింగ్ ఎక్కడైతే వస్తుందో ప్లానింగ్స్ అండ్ నీతి ఆయోగ్ టాపిక్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్? అంటే కంపారిజేషన్ చేయలేము కదా, ఇతర దేశాలతో మనం కంపేర్ చేయలేము. ఒకటి ఫస్ట్ ఇతర దేశాలతో కంపేర్ చేసి మనం ఎక్కడ ఉన్నామో వాస్తవంగా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను బాగున్నాను అనుకోవడం వేరు, నిజంగా నేను ఆరోగ్యంగా ఉండి బాగున్నాను అనుకోవడం వేరు. అర్థమవుతుందా? ఇప్పుడు బేస్ ఇయర్ ద్వారా ఎందుకు లెక్కించాలి అంటే ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోయింది. అలాంటప్పుడు ఇన్ఫ్లేషన్ పెరగడం ద్వారా నీకు జాతీయ ఆదాయం వచ్చింది అనుకోండి, అలాంటిది ఆరోగ్యానికి మంచిది కాదు కదా. ఎస్ఆర్నో? కాకపోతే ఇప్పుడు ఎందుకు ఇది మార్చారు అంటే, ఎప్పుడు మేడం అది 2011-12 ధరలతో ఇప్పుడు లెక్కేస్తే వాస్తవానికి ఓ రకంగా చూస్తే మన జాతీయ ఆదాయం తక్కువగా మనం ఇప్పుడు చూపించుకున్నట్టే కదా.
అర్థమవుతుందా? మినిమం ఒక 5 ఇయర్స్ లోపల ఉండాలి కదా, 10 ఇయర్స్ లోపలనే ఉండాలి. ఎక్కడ 15 ఇయర్స్ ఎక్కడ? ఇప్పుడు మనం 2025లో ఎక్కడ ఉన్నాం అంటే లేటెస్ట్ సర్వే మనకు 2024-25 సర్వే, అంటే 2025 సర్వేలో వచ్చిన లెక్కల్లో అప్పుడు జరిగినటువంటి ప్రొడక్షన్ మొత్తాన్ని కూడా 2011-12 ఆధార సంవత్సరంతో లెక్కిస్తామా? ఇది ఎంత అమాయకత్వం కదా, మార్చుకోవాలి కదా. ఓకే, మీకు క్రిటిసైజ్ చేయమంటారు ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్లు ఎకానమీలో, అందులో భాగంగా ఈ పాయింట్ వ్యాలిడ్గా ఉంటుంది. ప్రభుత్వము కొంత తక్కువ క్వాంటిటీ పెంచుకున్నా కానీ ప్రొడక్షన్ చేసినా కానీ దేశం లోపల ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఇది కూడా ఒక రకంగా దీన్ని క్రిటిసైజ్ చేస్తూ ప్రశ్న అడిగితే రాయడానికి అది చెప్పాను. ఇదే స్టేట్మెంట్ని మీరు గవర్నమెంట్ని సమర్థించే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాలి. సివిల్స్ ఆస్పిరెంట్స్ దీన్ని సమర్థించండి అని చెప్పి ప్రశ్న వచ్చింది అనుకోండి, అర్థమైందా? అలాంటప్పుడు మీరు రాయాల్సింది ఈ విధంగా రాయాలి. నిజానికి మన యొక్క ప్రొడక్షన్ పెరిగినప్పటికీ 2011-12 ఆధార సంవత్సరంతో మనం చూపించినప్పుడు తక్కువగా కనపడతా ఉంది. అందుకే జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బోత్ నామినల్ అండ్ రియల్ రెండింటినీ కలెక్ట్ చేసి లెక్కిస్తున్నారు. ప్రజెంట్ నామినల్లోనూ మన జీడిపి ఎంతో మనకు తెలుస్తుంది, అట్ ద సేమ్ టైం రియల్లోనూ మన జీడిపి ఎంతో మనకు తెలుస్తుంది. కాకపోతే ఈ ఆధార సంవత్సరం మార్చడం వల్ల అక్యురేట్ రిజల్ట్స్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి బేస్ ఇయర్ని మనం మారుస్తూ ఉంటాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ టాపిక్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఇప్పుడు టాపిక్ ఒకటే సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ ఆదాయంలో బేస్ ఇయర్ ఇప్పుడు మార్చారు కదా, లేటెస్ట్ ఇష్యూ కదా, దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. దాన్ని మిమ్మల్ని క్రిటికల్లీ అనలైజ్ అనొచ్చు, డిస్కస్ చేయమనొచ్చు, అర్థమవుతుందా? దాన్ని సస్టైన్ చేయమనొచ్చు. అలా ప్రశ్నను బట్టి మీరు రాసే ఆన్సర్ మారిపోవాలి కాబట్టి 2-3 రకాలుగా క్రిటిసైజ్ ఓరియంటేషన్లోనూ పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్ నేను డిస్కస్ చేస్తూ పోతున్నాను అనమాట. పాఠం చెప్తూనే సబ్జెక్ట్ మీకు ఎక్కిస్తూనే జస్ట్ ఒక అనాలసిస్ ఇస్తున్నాను. దాన్ని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ని మళ్ళీ డెవలప్ చేసుకోవచ్చు, కంటెంట్ ఎక్కడ ఉంటుంది కాబట్టి. ఓకేనా? అది ఎలాగో మళ్ళీ కూడా చెప్తాను నేను. కాకపోతే టాపిక్ జరిగేటప్పుడు బోత్ పాజిటివ్ నెగిటివ్ సైడ్స్ రెండు మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. ఓకేనా? రైట్. ఎక్కువ గవర్నమెంట్ని మీరు సమర్థిస్తూ ఉండాలి. యాజ్ ఏ సివిల్ సర్వెంట్గా గవర్నమెంట్ని మీరు సమర్థిస్తూ ఉండాలి. ఎందుకంటే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ మనం కూడా. బ్యూరోక్రసీ అసలు సిసలు ఇంప్లిమెంటేషన్ చట్టాల అమలు మొత్తం జరిగేది కూడా సివిల్ సర్వెంట్ చేతుల మీదుగానే జరుగుతుంది. అంటే మొత్తం ఎంటైర్ బ్యూరోక్రసీ. కాబట్టి మనం గవర్నమెంట్ని సమర్థించడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉండాలి. బట్ క్వశ్చన్లో క్రిటికలీ అనలైజ్ అన్నప్పుడు మాత్రం ఇలాంటి పాయింట్స్ మీరు మెన్షన్ చేయొచ్చు. క్లియర్? రైట్ సార్. ఇప్పుడు ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే ఏంటో చూద్దాం. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సను కోల్ కంపెనీ పెట్టాడు. పెట్టి అవుట్పుట్ అనేది జనరేట్ చేశాడు. అంటే ప్రొడక్షన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది కదా, అవుట్పుట్ జనరేట్ చేశాడు. ఈ అవుట్పుట్ అంటే మీ అందరికి తెలుసు. ఈ అవుట్పుట్ జనరేట్ చేసే దాంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేసి ఉంటారంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ఉంటారు. ఎవరుంటారు వాళ్ళంతా కూడా మీకు తెలుసు. ల్యాండ్ ఉంటుంది, ల్యాండ్కి ఏం చేస్తాం? రెంట్ ఇస్తున్నాం. అంటే ఈ అవుట్పుట్లో నుంచి కొంత రెంట్ వెళ్ళిపోయి ఉంటుంది. తర్వాత లేబర్ నుంచి వేజెస్ అంటే జీతాలు కొంత ఇచ్చేస్తున్నాం, అంటే శాలరీస్ కూడా వెళ్ళిపోతున్నాయి. తర్వాత మనకి ఇంకేముంటుంది సార్? క్యాపిటల్కి ఏమి ఇస్తున్నాం? ఇంట్రెస్ట్ ఇస్తున్నాం. ఎంటర్ప్రెన్యూర్ ఏం తీసుకుంటున్నాడు? ప్రాఫిట్ తీసుకుంటున్నాడు. నేనేం చెప్తున్నానంటే ఒక కంపెనీ ఉత్పత్తి చేసినప్పుడు ఆ ఉత్పత్తిలో పాల్గొనేది ఉత్పత్తి కారకాలు పాల్గొంటాయి. ఆ ఉత్పత్తి కారకాలకు మనం చెల్లించేది ప్రతిఫలం చెల్లిస్తున్నాం. ల్యాండ్కి రెంట్ అంటున్నాం, లేబర్కి వేజెస్ ఆర్ శాలరీస్, అదేవిధంగా క్యాపిటల్కి ఇంట్రెస్ట్ ఇస్తున్నాం, అదే ఎంటర్ప్రెన్యూర్ మెయింటైన్ చేసిన వాళ్ళకి ప్రాఫిట్ ఇస్తున్నాం. ఈ విధంగా ఈ వ్యక్తి వీళ్ళందరికీ ఇన్కమ్ ఏం చేస్తున్నారు? పంచిపెడుతున్నారు. అర్థమవుతుందా? ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఇన్కమ్ పంచిపెడుతున్నాడు. ఇలా పంచిపెట్టడం వల్ల ఈయనకి మొత్తము ఒక 1000 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం. ఈ ప్రొడక్షన్ చేశారు కదా, ఈ ప్రొడక్షన్ చేసిన తర్వాత ఈ 1000 రూపాయలు పంచిపెట్టాడు. మొత్తం ప్రొడక్షన్ ఒక 1500కు చేశాడు ఆయన. ఇలాంటప్పుడు ఈ పర్సన్కి ఒక 500 మిగిలింది.
ఈ 500లో మళ్ళీ డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటుంది కదా, అది కొంత పోయింది. ఇది డైరెక్ట్ ట్యాక్సెస్ 100 పోయింది. ఒరిజినల్గా ఒక 400 మిగిలింది ఈ పర్సన్ దగ్గర. ఇది ఇలా ఉంచండి. సింపుల్ సార్. ఒక ఎంటర్ప్రెన్యూర్ కావచ్చు, లేదా ఒక స్కిల్డ్ లేబర్ కావచ్చు, లేకపోతే మనం పెట్టుబడి పెట్టి ఉండేది కావచ్చు, మొత్తం అన్నీ పోనిచ్చి మన దగ్గర మిగిలి ఉండేది ఒక 400 ఉంది సేవింగ్. ఇదే విధంగా ప్యారలల్గా ఇంకో పర్సన్ తీసుకుందాం. ఆ ఇంకో పర్సను ఏదో ఒక రకమైన కంపెనీ పెట్టుకున్నాడు. ఏ కంపెనీ పెట్టుకున్నాడు? కార్లు మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీ పెట్టుకున్నాడు. ఈయన కూడా సేమ్, ఈయన కూడా రెంట్ చెల్లిస్తున్నాడు చెప్పాలి. తర్వాత వేజెస్ శాలరీస్ ఇస్తున్నాడు. తర్వాత ఇంట్రెస్ట్ చేసేస్తున్నాడు, ప్రాఫిట్ పెట్టుకుంటున్నాడు. ఇవన్నీ పోనిచ్చి ఆయనకు కూడా సుమారు ఈ ట్యాక్స్లు ఇవంతా పోనిచ్చి సేవింగ్స్ అనేది సుమారు ఒక 300 రూపాయలు ఆయనకి మిగిలింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ పర్సన్స్కి చాలా అవసరపడింది డబ్బులు. ఎంత అవసరపడిందంటే 200 రూపాయలు ఈయనకి కావాలి, నీడ్. ఈ పర్సన్కి చాలా నీడ్ ఉంది, ఒక 200 రూపీస్ కావాలి. ఈ 200 రూపీస్ ఈ పర్సన్ ఇస్తున్నారు కదా. ఈ పర్సన్ ఎలా ఇస్తారు అంటే ఈ 400 రూపాయలు ఉంది కదా, ఈ మిగిలిన దాంట్లో నుంచి ఆయనకి 200 చెల్లించాడు. అంటే ఈయనకు సేవింగ్స్లో నుంచి కొంత అమౌంట్ వేరే పర్సన్స్కి ఇస్తున్నారు కదా, దీన్ని ఏమంటారు సార్? ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ. ఎస్ ఆర్ నో? ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ. ఈయనకి కావాల్సిన డబ్బులు ఈయన ఇస్తున్నాడు, ఈయనకి మిగిలిన దాంట్లో నుంచి. ఏదో ఆయనకి నీడ్ ఉంది, హాస్పిటల్లో రిక్వైర్మెంటో, లేకపోతే ఏదో ఒక బైక్ కొనుక్కోవాలనో, లేకపోతే ఎడ్యుకేషన్ కోసమో నీడ్ ఉంది. ఈ పర్సన్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు, దాన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ అంటున్నాం మనం. ఎస్ ఆర్ నో? అంతే, తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ ఈ పర్సన్ ప్రొడక్షన్లో పాల్గొనలేదు. ప్రొడక్షన్లో పాల్గొనకుండానే, ఒక గూడు సర్వీస్ని క్రియేట్ చేయకుండానే వేరే పర్సన్ నుంచి బదులు కోసం తీసుకుంటున్నాడు. ఆ బదులు తీసుకుంటున్నాడు, తర్వాత ఇస్తాడు. అర్థమవుతుందా? లేకపోతే ఇవ్వకుండా కూడా ఎగరేసేయచ్చు, చెప్పలేము మనం. ఇలాంటి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్స్కి ఎప్పుడైతే మనీ ట్రాన్స్ఫర్ అవుతుందో దాన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ అంటారు. అర్థమవుతుందా? కాబట్టి ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ వితౌట్ క్రియేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, దాన్ని ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటారు. అర్థమవుతుందా? అర్థమైందా? సింపుల్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కాకుండా ఇది పక్కన పెట్టే సింపుల్గా చెప్తా చూడండి. ఏ అనే పర్సను ప్రొడక్షన్లో పాల్గొనలేదు. బి అనే పర్సను ప్రొడక్షన్లో పాల్గొనలేదు అనుకోండి కాసేపు. కానీ ఈ ఏ బి మధ్య ఒక మనీ ట్రాన్స్ఫర్ జరిగింది. ఓకేనా? దాన్ని ఏమని పిలుస్తున్నామంటే ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ అంటున్నాను. అంటే మనీ ఎక్స్చేంజ్ అవుతుంది ఏ నుంచి బికి. కానీ వీళ్ళు ప్రొడక్షన్లో పాల్గొనకుండానే ఏ దగ్గర నుంచి కొంత అమౌంట్ బికి వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి నీడ్ ఉంది, ఒక 1 lakh అనుకుందాం. ఓకేనా సార్? ఒక 1 lakh నీడ్ ఉంది. ఆ 1 lakh అనుకోండి జస్ట్. ఈ 1 lakh అనేది ఏ దగ్గర ఉన్న సేవింగ్స్ లేకపోతే ఇంకేదైనా కావచ్చు, అతని దగ్గర ఉన్నటువంటి అమౌంట్ అతనికి ఇచ్చాడు. ఇతని జీతము ఎక్కడో కష్టపడ్డాడు, ఆయన జీతం వచ్చింది, దాంట్లో ఎంతో కొంత సేవ్ చేసుకున్నాడు. లేకపోతే ఎక్కడో ఒక ఆస్తి ఉంది, ఆస్తి నుంచి ఆయనకి అసెట్ ఉంది, లేకపోతే అక్కడి నుంచి ఏదో రెంట్ వచ్చింది, లేదా ఎక్కడో ఒక చోట పెట్టుబడి పెట్టాడు, ప్రాఫిట్ వచ్చింది, అందులో నుంచి ఎంతో కొంత అమౌంట్ ఇతని దగ్గర ఉంది. బి అనే వ్యక్తికి అమౌంట్ అవసరం ఉంది. ఏ అనే వ్యక్తిని అడిగితే సరే తీసుకో అని చెప్పి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. బాగుంది. దీన్ని ఏమని పిలుస్తామంటే ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ అంటున్నారు. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ అనేది ప్రొడక్షన్లో పాల్గొనకుండానే వెళ్తోంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారంటే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటారు. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే బదిలీ చెల్లింపులు. అదే నువ్వు ప్రొడక్షన్లో పాల్గొంటే
నీకు జీతం అన్న ఇవ్వాలి, రెంటు, నువ్వు ఏ పని చేస్తుంటే అది. అర్థమవుతుందా? అట్లా ప్రొడక్షన్లో పాల్గొంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో భాగంగా నీవు 4 రకాల ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. అందులో ఏదో ఒక రకంగా నీకు ఇన్కమ్ వచ్చి ఉంటుంది, లేదా 2 రకాలుగా కూడా వచ్చి ఉండొచ్చు, చెప్పలేం. ఇలా పాల్గొనకుండా, ప్రొడక్షన్లో పాల్గొనకుండా కేవలం చేతి బదులుగా డబ్బులు తీసుకుంటే దాన్ని ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటారు. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? దీనిపైన ప్రశ్న అడుగుతూనే ఉంటారు ఎందుకో. ట్రాన్స్ఫర్ పేమెంట్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పచ్చు అంటే పెన్షన్స్. అంటే ఉత్పత్తిలో పాల్గొనకుండానే ఒక వస్తువుని లేదా ఒక సర్వీస్ని క్రియేట్ చేయకుండానే వాళ్ళకు డబ్బులు తీసుకుంటా ఉన్నారు. ఎస్ఆర్నో అంటే వస్తువులు తయారీ జరిగితేనే కదా, ఓకేనా, గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ జరిగితేనే జాతీయ ఆదాయంలో కౌంట్ అవుతూ ఉంటుంది. అలా నువ్వు ఏదైనా ఒక వస్తువులో పాల్గొంటేనే నీకు ఆదాయం వస్తూ ఉండాలి. ఇదేది జరగకుండా ఇంట్లో కూర్చొని పెన్షన్ తీసుకోవడం అనేది ఇదొక ట్రాన్స్ఫర్ పేమెంట్. ఎస్ఆర్నో కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ట్రాన్స్ఫర్ పేమెంట్స్కి పెన్షన్స్గా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్. ప్రీవియస్ పేజ్ అవసరం లేదులేండి, ఓకేనా, అది జస్ట్ ఒక అనాలసిస్, అది అవసరం లేదు, ఇది రాసుకోండి.